రైట్. ఇక నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో పేర్ని నాని అలాగే ఆయన కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని అమరావతి నుంచి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్ సువర్ణ. మొత్తానికి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కోసం ఇప్పటికే కూడా అయితే మొత్తం పోలీసులు జల్లెడ పట్టి మళ్ళీ ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం పేర్ని నాని ఆయనతో పాటు ఆయన తనయుడు కిట్టును కూడా అయితే మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి పంపిణీ సంబంధించినటువంటి దాంట్లో కూడా పేర్ని నాని ఆయన తనయుడు కిట్టు ఇద్దరు కూడా ప్రమేయం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అయితే మాత్రం పోలీసులు అధికారులు ధృవీకరించారు. మరి ఈ నేపథ్యంలోనే పేర్ని నానిని అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి పూర్తిస్థాయి రంగం సిద్ధం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నేపథ్యంలో అయితే మాత్రం ఏ క్షణమైన పేర్ని నాని అయితే మాత్రం అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా వీరిద్దరు ఎన్నికల ముందు కూడా ప్రజల్ని మోసం చేయడమే కాకుండా దాదాపుగా 10,000 సంబంధించినటువంటి నకిలీ ఇళ్ల పట్టాలను ముద్రించి పంపిణీ చేశారనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం ప్రస్తుతం వెలువెత్తుతా ఉన్నాయి. వారిద్దరూ నేరపూరిత కుట్రలను పాల్పడినట్టుగా కూడా దర్యాప్తులో అధికారులు అయితే పూర్తి స్థాయిలో తేల్చడం కూడా జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పేర్ని నాని అదేవిధంగా ఆయన తనయుడు కృష్ణమూర్తి alias కృష్ణ ఇద్దరు కూడా అజ్ఞాతంలో ఉండడంతో కూడా పోలీసులు జల్లెడ పట్టి ప్రత్యేక టీముగా కూడా వారి కోసం అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఆచూకీ కోసం పనులందుకు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం తిరుగుతా ఉన్నారు. మరి అరెస్టుకు సంబంధించి కూడా అరెస్టుకు సంబంధించి పేర్ని నానితో పాటు ఆయన తనయుడు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేటువంటి దానిపై అయితే మాత్రం పోలీసులు పూర్తి కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం పేర్ని నాని ఆయన తనయుడు ఇద్దరు కనుక పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి వెళ్తారా లేదంటే పారిపోతారా ఎక్కడికన్నా అనేటువంటి దాంతో కూడా ప్రస్తుతం అయితే మాత్రం సస్పెన్స్ గా మారిందని చెప్పాలి. నకిలీ పట్టాలు అధికారంలో ఉన్నంత కాలం కూడా తన కుమారుడిని అడ్డం పెట్టుకుని పేర్ని నాని తన కుమారుడు ఇద్దరు కలిసి కూడా నకిలీ పట్టాలు దాదాపు 10,000 మందికి ఇచ్చారని కూడా పెద్ద మొత్తంలో ఆరోపణలు అయితే మాత్రం ప్రస్తుతం నేపథ్యంలో మరి దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే కూడా పోలీసులు హైదరాబాద్ అదేవిధంగా విజయవాడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 10 ప్రాంతాల్లో కూడా జల్లెడ పట్టి మరి పేర్ని నాని కోసం అయితే మాత్రం గాలింపు చర్యలు అయితే మాత్రం చేపడతా ఉన్నారు. ఏ క్షణమైనా కూడా పేర్ని నానిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పేర్ని నాని వ్యవహారం అయితే మాత్రం హాట్ టాపిక్ గానే జరిగిస్తా ఉంది. గతంలో చూసాం, గతంలో పేర్ని నాని భార్య కట్టమని కూడా రేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె ఉన్నప్పటికీ కూడా ఆమె ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం మరి పరిణామాలు కూడా వీటన్నిటికీ ఉన్నాయి కాబట్టి అయితే మొదటి నుంచి కూడా ఒక వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించిన దాంట్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం ఎంతో వారిద్దరి కోసం అయితే మాత్రం దాదాపు 6 టీములు ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ 6 టీములు ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్న నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం పేర్ని నాని ఇంట్లో ఆయన భార్య మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కూడా అయితే మాత్రం ఉంది కాబట్టి ఖచ్చితంగా పేర్ని నాని విషయమైన కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. పవన్, అయితే ముందస్తు బెయిల్ కి పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనున్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం అయితే పేర్ని నాని పరారీలో ఉన్నారు. మరి ఈ రోజు విచారణ జరిగిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఒకవేళ బెయిల్ రాకపోతే పోలీసులు ఆయన పట్టుకునే ప్రయత్నాలు ఎలా కొనసాగే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా పేర్ని నాని ఇప్పటికే కూడా నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కేసు ఏదైతే నమోదయ్యిందో మరి దీనిపై అయితే మాత్రం ఈ రోజు హైకోర్టుని ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ కావాలంటే కూడా అయితే మాత్రం ఒక పిటిషన్ అయితే మాత్రం దాఖలు చేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పిటిషన్ సంబంధించి ఈ రోజు అయితే మాత్రం విచారణ జరగబోతా ఉంది. మరి కాసేపులోనే ఈ యొక్క విచారణ జరిగినటువంటి అనంతరం అయితే మాత్రం దీనిపై ముందస్తు బెయిల్ ఇస్తుందా లేదంటే న్యాయస్థానం కేసులు చెట్టువేస్తుందా అనేటువంటి దానిపై కూడా సస్పెన్స్ అయితే మాత్రం కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా బెయిల్ కనుక మంజూరు చేయకపోతే పేర్ని నానితో పాటు ఆయన తల్లిని ఇద్దరిని కూడా పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేయాల్సి ఉంది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే కనుక వీరిని అయితే మాత్రం మళ్ళా న్యాయస్థానంలో హాజరుపరిచేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే పేర్ని నాని సంబంధించినటువంటి దానిపై కూడా ఇటు పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఎపిసోడ్ చూడవచ్చు మనం 40 రోజులు కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇటు అధికారుల సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిగారు. దర్యాప్తు జరిగినటువంటి తర్వాతనే పేర్ని నాని కూడా అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే 41 నోటీసులు కూడా పేర్ని నానికి ఇవ్వడం జరిగింది కాబట్టి
ఖచ్చితంగా పేర్ని నాని అయితే మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి కాసేపు అంటే హైకోర్టులో జరగబోతున్నటువంటి ఈ యొక్క పిటిషన్ ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఉందో ఈ యొక్క పిటిషన్ సంబంధించినటువంటి దానిపై కూడా వాదనలు జరుగుతుంది. అనంతరం అయితే మాత్రం పోలీసులు పేర్ని నానిపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.